శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హైందవ ధర్మం ప్రకారం యుగాలు నాలుగన్నాం. కలియుగం అనగానే అంతా మోసము, అన్యాయము, అక్రమము, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు ఏవి ఉండవు. కేవలము డబ్బు మాత్రమే ప్రధానం. సత్యయుగం వెళ్తూ కలియుగం వస్తూ ఎదురెదురు పడ్డారట. సత్యయుగం అందట, నా యుగాంతం వరకు కూడా మనుషులెవరికి కష్టపెట్టలేదు, ప్రేమగా చూసుకున్నాను, నీవు కూడా అలాగే చూసుకోమని కలియుగంతో అందట. నేను కూడా నీలాగే మనుషులెవరికి కష్టపెట్టను, కానీ వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటే నేనేం చేయలేను. సరే, నేను ప్రవేశించాను కదా, లోకము తీరు ఎలా ఉందో చూద్దు అని ఇద్దరు ఒక చోట కూర్చున్నారు. అంతలోనే అడవిలో ఇద్దరు అన్నదమ్ములు వెళ్తున్నారట. మధ్యలో వారికి బంగారము, వజ్రాలు, వైడూర్యాలతో కూడినటువంటి ఒక సంచి దొరికిందట. ఇద్దరు మహా ఆనందపడుతూ, దీన్ని తీసుకొని మనం ఊర్లోకి వెళ్ళినట్టయితే చూసిన వారు ఇందులో వాటా అడుగుతారు, లేదా ప్రభుత్వానికి తెలియజేస్తారు. రెండు విధాలా మనకు నష్టమే. అందుకే బాగా రాత్రి అయిన తర్వాత మన ఇంటికి తీసుకెళ్దామని అన్న తమ్మునితో చెప్తూ, నీవిప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం తిని నా కోసం అన్నం తీసుకొని మనము చాలా రాత్రి అయిన తర్వాత వస్తామని మీ వదినకి చెప్పి రా అన్నాడు. సరేనని తమ్ముడు బయలుదేరాడు. ఇక అన్న మనసులో, నాకా పెళ్ళయింది, వీడికి ఇంకా పెళ్లి కాలేదు, ఈ సంపదలో వాటా వాడికి ఎందుకు, ఎలాగైనా సరే దీన్ని మొత్తం నేనే స్వాధీనపరచుకోవాలని మనసులో దుర్బుద్ధి కలిగింది. తమ్ముడు ఇంటికి వెళ్ళాడు, అన్నం తిన్నాడు. అన్న కోసం అన్నము మూట కట్టుకొని వదినతో మేము బాగా రాత్రి పడ్డ తర్వాత వస్తామని చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాడు. అడవిలోకి ప్రవేశించగానే తమ్ముని మనసులో ఆశ, దురాశ కలిగి, మా అన్నకు పెళ్ళయింది, రేపో మాపో బిడ్డ పుడుతుంది, ఇప్పటికే మా అన్న దగ్గర బాగా సంపద ఉంది, ఇందులో వాటా తీసుకొని ఏం చేస్తాడు, ఆ సంపదను మొత్తం నేనే స్వాధీనపరచుకుంటే బాగుంటుంది అనుకుని తాను తీసుకొస్తున్నటువంటి అన్నంలో విషం కలిపి తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే తమ్ముడు తన దగ్గరకు వస్తున్నాడో అప్పటికే తన మనసులో నిర్ణయించుకున్న పథకం ప్రకారము తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని తమ్ముడిని పోటు పొడిచాడు. తమ్ముడు గిలగిలలాడుకుంటూ చనిపోయాడు. ఆహా, ఈ సంపద అంతా నాకే చెందింది కదా, రాత్రి అయిన తర్వాత ఇంటికి వెళ్దాము, అన్నం తిని పోదామనే ఆశ మనసులో కలిగింది. వెంటనే అన్నం మూట విప్పాడు, అన్నం తిన్నాడు. వెంటనే ప్రాణాలు వదిలాడు. చూశారు కదా, కలియుగంలో ధనం యొక్క ప్రభావం ఎంతుంది. డబ్బుకు లోకం దాసోహం అన్నారు. డబ్బున్నవాడు ఏదైనా చేస్తున్నాడు. ఈ యుగంలో ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాడికే మర్యాద, గౌరవం. డబ్బు లేని వాడిని ఎవడు కానడు. అందుకే డబ్బు మీద ఉన్నటువంటి ఆశ అన్నాదమ్ముళ్లను, అక్కా చెల్లెళ్లను, తండ్రి కొడుకు కూతుళ్ళ మధ్య విభేదాలు కల్పించి బంధాలను, అనుబంధాలను దూరం చేస్తూ ప్రాణాలు కూడా హరిస్తున్న సంఘటనలు వింటున్నాం. ఏ యుగమైనా మనుషులలో మంచి మనసు సావకు. డబ్బు ఉచ్చులో పడి బంధాలను, అనుబంధాలను దూరం చేసుకోకండి. సర్వే జనా సుఖినో భవంతు.